ఎవ్రీవన్! వినాయకుడికి ఇష్టమైన లడ్డూని ఎలాగ ఈజీగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే గనక చూద్దాం. దానికోసం అయితే ఒక గ్లాస్ శనగపిండిని తీసుకొని జల్లించుకోవాలి. అందులో కొంచెం వంట సోడా వేసుకొని ఇలా జల్లించుకోవడం వల్ల ఏంటంటే మనం కలుపుకున్నప్పుడు ఉండలు లేకుండా ఉంటాయన్నమాట. ఒక గ్లాస్ వాటర్ ఖచ్చితంగా పట్టేస్తాయి. అలాగే ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. అలాగే నా దగ్గర చిల్లులు గరిటె ఉంది కాబట్టి నేను బూందీనైతే దాంట్లో వేసుకుంటున్నా. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ చిల్లులు గరిటెలో పిండి కొంచెం కొంచెంగా తీసుకొని బూందీ వేసుకున్నట్టు వేసేసుకోవడమే. మంట అనేది మీడియం ఫ్లేమ్‌లో ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఇది మనకి బూందీలాగా క్రిస్పీగా ఏం వేగిపోవసరం లేదనమాట. కొంచెం పైన క్రిస్పీగా ఉండాలి, లోపల సాఫ్ట్‌గా ఉండాలి. అంటే పైన ఇలా మనం బూందీని నొక్కగానే మనకి ఇలా విరిగి లోపలనేది మెత్తగా ఉండాలనమాట. అంతే. మొత్తం బాగా ఉంచారనుకోండి బాగా క్రిస్పీగా అయిపోతది. ఇప్పుడు ఈ స్టేజ్‌లో మనం ఇంకా దీన్ని తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలనమాట. మొత్తం అన్నిటిని చక్కగా స్పీడ్‌గా కొంచెం తీసేసుకొని మిగతా పిండినంతటిని ఇలాగే బూందీ వేసేసుకొని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు దీనికి పాకం కోసం అయితే ఒక గ్లాస్ పిండికి ముప్పావు గ్లాస్ అయితే సరిపోతది. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే గనక ఒక కప్ అయితే షుగర్‌ని యాడ్ చేసుకొని దాంట్లో ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని మొత్తం కరిగిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి. అలాగే బూందీని చూపిస్తున్నాను చూడండి. ఇలా నొక్కగానే పైనైతే మనకి క్రిస్పీగా ఉండాలి, లోపల మెత్తగా ఉండాలనమాట. మనకి పాకం అనేది లైట్‌గా ఒక్క తీగొస్తే చాలు. మరీ ఎక్కువైతే అవసరం లేదు. ఇలా తీగ రాగానే దాంట్లో కొంచెం పచ్చకర్పూరాన్ని వేసుకోండి. ప్రసాదం కోసం కాబట్టి కొంచెం పచ్చకర్పూరాన్ని వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీని ఇందులో వేసేసుకోండి. ఫస్ట్ మనకి పాకం ఎక్కువైనట్టు అనిపిస్తది గానీ కంగారేం పడొద్దు. ఎందుకంటే బూందీ అబ్జర్బ్ చేసుకుంటది కదా! అలా అబ్జర్బ్ చేసుకునేటప్పటికి పాకం అనేది పట్టేస్తదనమాట. ఈలోపు ఆహ్, బూ లడ్డూలోకి మనం కొంచెం నెయ్యినైతే హీట్ చేసుకొని కొంచెం ఎక్కువే వేసుకోండి. డ్రై ఫ్రూట్స్‌నన్నిటిని వేపుకోవాలనమాట. నేనైతే జీడిపప్పు, కిస్మిస్ అలాగే కొంచెం పుచ్చగింజలు వేసుకొని నెయ్యితో సహా బూందీ మిశ్రమంలోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. అలాగే కొంచెం బూందీని తీసుకొని ఒక కోర్స్‌గా మనం బ్లెండ్ చేసుకొని ఇలాగ చేసుకోండి. బాగా ఎక్కువ బ్లెండ్ చేసేస్తే నీరైపోతది బూందీ. అలాగైతే గుర్తుపెట్టుకోండి. ఇలాగ అయిపోయిన తర్వాత వీటన్నిటిని కలుపుకొని చల్లారబెట్టుకోండి. నేను చిన్న చిన్న ఉండలు చేద్దాం అనుకున్నాను గానీ కాలిపోతున్నాయి. నా వల్ల అవ్వలేదు. అందుకని వదిలేసాననమాట. అలాగే మొత్తం చల్లారిన తర్వాత పెద్దది ఉండైతే చుట్టలేము కదా! చిన్నయయితే చేత్తో చుట్టేసుకుంటాం. ఇలా కవర్‌లో వేసుకొని ఇలాగా మనం ముడిని టైట్ చేసుకుంటా ఏదైనా కింద పెట్టుకొని ఒత్తుకుంటా ఉండనైతే గనక చేసుకోండి. ఇలా అయిన తర్వాత ఒక్క 5 మినిట్స్ వదిలేయండి. ఎందుకంటే మనకు కొంచెం పాకం అనేది బీసుకుంటది కదా! అలా అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ వదిలేస్తే చూడండి ఇప్పుడు మనకి ఉండ తీస్తానే మనకి లడ్డు అనేది చక్కగా కనిపిస్తదనమాట. ఇప్పుడు కవర్‌లోంచి తీసేసుకొని మనం ఏంటంటే ఒకవేళ షేప్ ఏమైనా బాలేదు అనిపిస్తే చూసుకోండి. నేను నెయ్యయితే మంచిగేసాను. అసలు మంచి ఫ్లేవర్ అయితే గనక వచ్చిందనమాట. మంచిగా స్మెల్. ఇంతేనండి వినాయకుడికి లడ్డు అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. ఒకసారి ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. అలాగే ఇంట్లో మీరు కూడా వినాయకుడికి మీ చేతులతో లడ్డూనైతే గనక చేసి సమర్పించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.